గుడ్ మార్నింగ్ లీడర్స్ అందరికీ. నా పేరు పోచయ్య. నేను ప్రస్తుతానికి హైదరాబాద్లో ఉన్నా. మనకు ప్రస్తుతానికి ఈ రోజుల్లో వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. వాటర్ అనేది పొల్యూషన్ జరిగితే మనకు ఆర్గాన్స్ అనేది మన బాడీలో దెబ్బతింటే దాంట్లో మొదటిగా మన కిడ్నీల మీద అనేది ఎఫెక్ట్ అనేది చాలా చూపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న రోజుల్లో కిడ్నీ పేషెంట్స్ చాలా మంది ఉన్నారు. ఇక్కడ ఈరోజు మనం హైదరాబాద్లో నేను ఒక మంజీరా వాటర్, ప్రస్తుతానికి ఒక లీడర్ ఇంట్లో ఉన్నా. ఇక్కడ మంజీరా వాటర్ తీసుకుంటున్నా. మంజీరా వాటర్లో మన బోర్ వాటర్ డిఫరెంట్ ఏందో ఒకసారి చెక్ చేసుకుందాం. ఏ వాటర్ ఇక్కడ కూడా బోర్ వాటర్ తీసుకుంటాం. చెక్ చేసుకుందాం. మనం బోర్ వాటర్కు మంజీరా వాటర్కు డిఫరెంట్ ఏంది, ఎంత రెండు వాటర్లు ఎంత పొల్యూషన్ చెక్ చేసుకున్నాం. ఇక్కడ మంజీరా వాటర్, ఇది కనుక చూసుకుంటే బోర్ వాటర్, ట్యాప్ వాటర్. ఇక్కడ మనకు టీడీఎస్ అంటాం దీన్ని. టీడీఎస్ టోటల్ డిజాల్వ్ సాలిడ్స్, అంటే మనం ఏ వాటర్ తాగాలి ఏ వాటర్ తాగొద్దని మాత్రమే చూపిస్తుంది. ఇది టీడీఎస్ అంటాం. ఎందుకంటే 30-40 ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే చాలా మంది అప్పుడు ఈ మినరల్ వాటర్ ప్లాంట్ అనేది కానీ వాటర్ ప్యూరిఫై లేవు. చేద బావులలో, చెరువులలో, వాగులలో వాటర్ తాగేది, ఎందుకంటే దాంట్లో మినరల్స్ ఉంటాయి. ఓకేనా. ఇక్కడ చూసుకుందాం. మనకు 50 లోపు ఉంటే టీడీఎస్ మనం ఆ వాటర్ తాగవచ్చు, 50 పైన ఉంటే తాగవద్దు. ఇక్కడ మంజీరా వాటర్ చూసుకుంటే మనకు 204 204 ఉంది. అదేవిధంగా ఇక్కడ మనం బోర్ వాటర్ చెక్ చేసుకుందాం. రైట్, బోర్ వాటర్ చెక్ చేసుకుంటే 744 టీడీఎస్ ఉంది. అంటే ఈ నీళ్లు, ఈ వాటర్ అయితే ఏదవుతుందో మనము తాగడానికి అనుకూలమైనవి కావు, 50 లోపు ఉండాలి. మరి తాగితే ఏమవుతుందంటే ఆర్గాన్స్ మీద వెయిట్ పడుతుంది, తర్వాత కిడ్నీలో స్టోన్స్ రావడం, రకరకాల డిసీజెస్ వస్తూ ఉంటాయి. రైట్, ఇక్కడ మనము మరి వాటర్ చూడడానికి మాత్రం రెండు బయట ఉన్నాయి. ఇది బయట ఉంది, ఇది బయట, మంజీరా వాటర్, ఆ వాటర్. మరి దీంట్లో మనకు ఎంత పొల్యూషన్ ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం. మనం రెండిట్లలో చూడండి, మీకు నేను లైవ్ డెమో వస్తే ఇది వాటర్ ఎలక్ట్రోలైజర్ అంటాం. వాటర్లో ఎంత పొల్యూషన్ ఉందో ఇది మనకు బయటకు రప్పిస్తుంది. ఇది చూడండి, మనకు సెకండ్లలో వాటర్లో ఎంత పొల్యూషన్ ఉందో మనకు తెలిసిపోతుంది. వాటర్ మనం స్టార్టింగ్లో వైట్ ఉన్నాయి కదా, తర్వాత చూడండి అవి ఎంత బ్లాక్ కలర్లోకి అయిపోతాయి. ఒక 200 ml వాటర్లో మనకు ఎంత పొల్యూషన్ ఉందో తెలిసిపోతుంది. ఒక 200 ml తీసుకున్న వాటర్లో మనం పొల్యూషన్ తీసుకుంటే ఒక రోజుకు మనం మినిమం 3 నుంచి 5 లీటర్లు వాటర్ తీసుకుంటాం. దాంట్లో ఎంత పొల్యూషన్ పోతుంది మన కడుపులోకి, దానివల్ల ఆర్గాన్స్ ఏ విధంగా చెడిపోతున్నాయని మనం తెలుసుకుందాం ఒక్కసారి లీటర్స్. ఈ వాటర్ ఎలక్ట్రోలైజర్ మిషన్ అంటాం. ఇది కేవలం మనకు వాటర్లో ఉన్న పొల్యూషన్ అనేది మనకు రిజల్ట్ రావడం జరుగుతుంది. ఇది రైట్ పక్క చూసుకుంటే మంజీరా వాటర్, ఇది కనుక చూసుకుంటే మనకు ట్యాప్ వాటర్, బోర్ వాటర్. ఎందుకంటే అందరూ వాడేది మనకు మామూలుగా వాటర్ తాగుతూ ఉంటాం కదా. అంటే భూమి అనేది మనకు కెమికల్ తోటి, అంటే చాలా రకాల కంపెనీల వల్ల, రసాయనిక పదార్థాల వల్ల వాటర్ అనేది పొల్యూషన్ అయిపోయింది. వాటర్ కానీ నేల కానీ పొల్యూషన్ కావడం వల్ల మనం తీసుకునే వాటర్ అనేది మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది వస్తూ ఉన్నాయి. చూడండి, వాటర్ మనం స్టార్టింగ్లో వాటర్ ఎలక్ట్రోలైజర్ పెట్టక ముందుకు వైట్ ఉండే, ఇక పెట్టిన తర్వాత మనకు ఏ విధంగా ఎంత పొల్యూషన్ ఉందో ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. రైట్ లీడర్స్, ఇక్కడ చూడండి మనకు నియర్ బై 200 ml వాటర్లో మనం తీసుకున్నాం. చూడండి ఎంత పొల్యూషన్ ఉందో. ఓకేనా, ఇంత పొల్యూషన్ ఉంది. ఒక 200 ml వాటర్ ఇంత అంటే చూడండి, ఒక బాటిల్లో ఎంత పొల్యూషన్ ఉందో. లెఫ్ట్ సైడ్కి వచ్చేసి మనకు బోర్ వాటర్, రైట్ సైడ్ వచ్చి మంజీరా వాటర్. ఒక గ్లాస్కు మనకు కనుక ఇంత మన కడుపులోకి వెళ్ళిపోతుంది. వెళ్తే ఏమైతే అంటే మనకు ఆర్గాన్స్ అనేది ఖరాబ్ అయిపోతాయి. దాంట్లో ఫస్ట్ మనకు కిడ్నీ. అందుకే చాలామంది కిడ్నీ డిసీజెస్ తోటి చిన్నపిల్లలు, పెద్దలు చాలామంది బాధపడతారు. తాగే వాటర్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒక్కసారి మీరు తాగే వాటర్ ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఎవరైతే వీడియో పంపిస్తారో వాళ్ళకు కూడా కాల్ చేయండి. థ్యాంక్ యూ అండ్ విష్ యూ వెల్.